కానీ ఆ మచ్చ అలాగే మిగిలి ఉంది అంటూ బ్రహ్మ తల వంచి చూపాడు. ఒక గుండెటి మచ్చ తల మధ్య భాగంలో స్పష్టంగా కనిపించింది. ఆ అనుభవం తర్వాత నేను శ్వాసకు సంబంధించిన అభ్యాసాలన్నీ మానేశాను. కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు అనుకూలించగానే గురువుగారి అన్వేషణలో బయలుదేరాను. కొన్ని నెలలు కలిసి గడిపిన తర్వాతే ఎవరినైనా గురువుగా స్వీకరించాలని నా అభిప్రాయం. ఒక్కొక్కరి వద్ద కొన్నాళ్ళు ఉండటము, నిరాశ వెనక్కి రావటము, ఇలా చాలాసార్లు జరిగింది. కొందరు మఠాధిపతులు, కొందరు ఆశ్రమాధిపతులు, వారంతా గ్రంథాలను వేదాంతం గురించి బోధించేవారే కానీ తమ అనుభవసారాన్ని పంచేవారు కాదు. నాకు కావలసింది పుస్తకాల్లోని జ్ఞానం కాదు, యోగాన్ని సాధించి అనుభవించిన వారి నిర్దేశం. ఈ విధంగా దాదాపు 10 మంది బోధకుల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాను. అయినా నా పట్టు వదలలేదు. చివరికి నా సంసార బంధాలు శాశ్వతంగా తెంచుకొని గురువుగారి కోసం ఆమరణం అన్వేషణ సాగించాలని నిర్ణయించుకొని 11వ ఇంటి నుంచి బయలుదేరాను. ఇలా చాలా రోజులు తిరిగి తంజావూరు జిల్లాలో ఒక గ్రామం చేరాను. పొద్దున్నే నదిలో స్నానం చేసి ఒడ్డునే వెళుతుంటే ఒక చిన్న దేవాలయం లోపల దృశ్యం నన్ను ఆకట్టుకుంది. కేవలం కౌపీనం ధరించి దాదాపు దిగంబరంగా ఉన్న ఒక వ్యక్తి చుట్టూ చాలామంది చేరి భక్తిభావంతో వింటున్నారు. ఆయన ముఖంలో ఒక విధమైన తేజస్సు, ఆకర్షణ, మార్మికత గమనించాను. మొదటి చూపులోనే ఆయన ఒక నిజమైన యోగి అయి ఉంటాడని నాకు బలంగా అనిపించింది. ఆయన ద్వారం వద్ద ఉన్న నా వైపు చూశారు. అసంకల్పితంగా నేను లోపలికి నడిచాను. నన్ను కూర్చోమని సౌంజ్ఞ చేసి 6 నెలల కిందటే నేను శిష్యుడిగా స్వీకరించమని నాకు అనుజ్ఞ వచ్చింది. నువ్వే ఆలస్యం చేశావు అన్నారు. నా 11వ యాత్రలో ఇల్లు వదిలింది సరిగ్గా 6 నెలల కిందటని గుర్తు వచ్చి ఆశ్చర్యపోయినాను. ఆ తర్వాత నేను ఆయన్ని అనుసరించాను. కొన్నాళ్ళు నగరాల్లోనూ, కొన్నాళ్ళు జనసంచారం లేని అడవుల్లోనూ ఆయనతోనే ప్రయాణించాను. ఆయన గురువుగా స్వీకరించి ఆయన సహకారంతో యోగ సాధనలోనూ ప్రావీణ్యం పెంచుకొని తృప్తి పొందాను. యోగ శాస్త్రంలో అనేక పద్ధతులున్నాయి. చాలా అనుభవం ఉన్న మా గురువుగారు అనుసరించే శారీరక నియంత్రణలో యోగం ఒక్కటే మనస్సు బదులు శరీర నియంత్రణతో ప్రారంభిస్తుంది. శ్వాస నియంత్రణ కూడా దీనిలో భాగమే. ఇది ఎంత కష్టమైందంటే ఒకసారి నేను ఒక యోగ శక్తిని సాధించడానికి 40 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఒకరోజు మా గురువుగారు నన్ను పిలిచి, సంసారాన్ని పూర్తిగా వదలటానికి నువ్వు ఇంకా సిద్ధం కాలేదు, అందుకని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలు జీవితం గడుపు. పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టాక నీ 36వ ఏట నీ కొన్ని సూచనలు అందుతాయి. అప్పుడు అన్నీ చదివించి మళ్ళీ రావచ్చు. అప్పుడు యోగులందరి లక్ష్యమైన ఆత్మానందం కోసం అరణ్యాలలో ఏకాంత సాధన చేయవచ్చు. నేను అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు. ఆయన చెప్పిన విధంగానే మా ఊరి తిరిగి వెళ్ళాను. కాలక్రమంలో నాకు వివాహమైంది. ఒక బిడ్డ కూడా కలిగాడు. కొద్ది కాలంలోనే నా భార్య మరణించింది. నా తల్లిదండ్రులు అంతకుముందే గతించారు. అందుకని మా ఊరు వదిలిపెట్టాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా ఊళ్ళో నన్ను చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్న ఓ వృద్ధురాలు ఇక్కడ ఉంటుంది. ఆ వృద్ధురాలే నా ఏకాంతం భంగం కాకుండా నాకే ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇంతవరకు చెప్పి భ్రమ ఆగాడు. ఆయన చెప్పిందంతా సూటిగా నా మనసులో నాటుకుపోయింది. అందుకని ఏ ప్రశ్నలు అడగలేదు. కొద్దిసేపు పూర్తిగా మౌనం. తర్వాత భ్రమ లేచి నడవటం ప్రారంభించాడు. ఆయన వెనకనే నేను నా మిత్రుడు అనుసరించాం. ఓ గంట సేపు నది ఒడ్డునే తిరిగి మెల్లిగా మా ఊరి వైపు సాగాం. దగ్గరలో బెస్తవాళ్ళు అలికిడి. ఇక్కడ బెస్తవాళ్ళు పడవలో వెళ్ళి కానీ ఒడ్డులో కూర్చొని కానీ చేపలు పట్టకుండా నడుంలోతు వరకు నీళ్ళలో నిలబడి బుట్టలతోనూ చిన్న చిన్న వలలతోనూ చేపలు పట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. నది ఒడ్డు మీద నుంచి మెల్లిగా రోడ్డు మీదకి వచ్చాం. మా నుంచి సెలవు తీసుకోవడానికి భ్రమ ఆగాడు. ఆయనను మళ్ళీ కలుసుకోవడానికి అనుమతించమని కోరాను. ఆయన అంగీకరించాడు. ఆయన కూడా మా ఇంటికి ఆహ్వానించాను. ఆ సాయంత్రమే వస్తానని ఆయన చెప్పగానే
నా మిత్రుడు నమ్మలేకపోయినాడు. ఆ సాయంత్రం చీకటి పడే వేళ బ్రహ్మ కోసం ఎదురుచూస్తూ మా ఇంట్లో కూర్చున్నాను. నా ఆలోచనలన్నీ ఈ వింత వ్యక్తి బ్రహ్మ చెప్పిన జీవిత వివరాల చుట్టూనే తిరుగుతున్నాయి. నా సేవకుడు ఆయన రాక గురించి చెప్పగానే నేను వరండాలో నుంచి దిగి వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆహ్వానించాను. నీలోని ఆత్మ నాలోని ఆత్మ ఒక్కటే అనే భావాన్ని ప్రతీకగా 2 చేతులు దగ్గరికి చేర్చేసే ఈ నమస్కారం 2 చేతులు కలుపుతూ పాశ్చాత్యులు చేసే షేక్ హ్యాండ్ భిన్నంగా ఉంటుంది. పాశ్చాత్యుడినన్న నేను ఈ విధంగా హిందూ పద్ధతిలో నమస్కరించడం తరచుగా ఇక్కడ వారికి ఆశ్చర్య కారణమవుతూ ఉంటుంది. వారి ఆచారాలు కట్టుబాట్ల గురించి నా సౌభ్రాతృత్వానికి ప్రకటించి వారి స్నేహితుడిగా దగ్గర కావటమే నా ఆంతర్యం. అంతేకాని పూర్తిగా స్థానికుడిగా మారిపోదామని నేను అనుకోవటం లేదు. నా వెనకాలే లోపలికి వచ్చిన భ్రమ నేల మీద కూర్చున్నాడు. సౌకర్యవంతమైన దివాన్ పైన కూర్చోమని నేను కోరినా తనకు నేల మీద సౌఖ్యంగా ఉంటుందన్నాడు ఆయన. ఆయన రాకకి నా కృతజ్ఞతలు తెలియజేశాను. పలహారాలు అయినాక ఆయన వ్యక్తిగత జీవితంలోకి నా చొరబాటుని సమర్థించుకోవటానికి నా గురించి, నన్ను భారతదేశానికి ఆకర్షించిన బలమైన కారణాల గురించి క్లుప్తంగా వివరించాను. దీనితో తన గాంభీర్యాన్ని సడలించుకొని నా భుజంపై చేయి వేసి సన్నిహితమైనాడు. పాశ్చాత్య దేశాల్లో మీ వంటి వారు ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను. మీ ఈ ప్రయాణం వృధా కాదు. మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. విధి మన ఇద్దరిని ఒక చోటికి చేర్చింది. ఇవాళ చాలా సుదినం. మీరు అడగదలుచుకుని అడగండి. నా ప్రమాణాలు మీరన్నంత వరకు అన్ని విషయాలు సంతోషంగా చెప్తాను. ఊహించిన ఈ అదృశ్యాన్ని పొంగిపోయి ఆయన సాధన చేసే యోగం గురించి, దాని లక్ష్యాల గురించి వివరించమని అడిగాను. మా ఈ శారీరక యోగం ఎంత ప్రాచీనమైందో ఎవరూ చెప్పలేరు. పరమశివుడు ఘోరండ యోగికి మొదట ఈ యోగాన్ని బోధించాడని మా గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన మంచి మార్తండేయానుడికి ఆయన నుంచి మిగతా వారికి సంక్రమించి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. శరీరం ద్వారా ముక్తిని పొందటానికి ఈ యోగాన్ని భగవంతుడు ప్రసాదించాడని మా నమ్మకం. ఈ విద్యని సాధనతో కైవసం చేసుకున్న వారి మాత్రమే దీని గొప్పదనం తెలుస్తుంది తప్ప సామాన్యులకి అర్థం కాదు. ఈ విధంగా సాధనతో ఈ విద్యని సొంతం చేసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉండటం వల్ల సంపూర్ణ జ్ఞానం లేని వారి వక్ర భాషలతో ఈ విద్య సామాన్యులలో ప్రచారంలో ఉంది. కాశీ వెళ్ళి చూడండి. మేకులు పొడుచు వచ్చే పక్క మీద పగలు రాత్రి గడిపే వ్యక్తి కనపడతాడు. ఇంకో చోట ఒక చెయ్యి ఎత్తిపెట్టుకొని వేళ్ల గోళ్ళు ఎన్నో అంగుళాలు పెరిగే వరకు చేతిని అలాగే ఉంచే మరో వ్యక్తి ఉంటాడు. వీళ్ళందరూ కూడా మా యోగశాస్త్రాన్ని సాధన చేస్తున్నట్లే చెప్తారు. కానీ అది నిజం కాదు. వారి మూలంగా యోగశాస్త్రానికి అప్రతిష్ట కలుగుతోంది. ప్రజలని ఆశ్చర్యచకితం చేయటానికి శరీరాన్ని హింసించడం మేము అంగీకరించం. కొన్ని అభ్యాసాలు స్వయంగా నేర్చుకునో, ఇతరుల ద్వారా వినో శరీరాన్ని చిత్ర విచిత్రంగా వంచే వాళ్ళందరూ అజ్ఞానులే. అయితే అమాయక ప్రజలు అటువంటి వారిని గౌరవిస్తూ కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నిజమైన ఈ యోగుల సంఖ్య తగ్గిపోయి ఉన్నవారు కూడా తమ సాధనలు రహస్యంగా ఉంచుకుంటే ఈ విధమైన అపోహలు ఏర్పడడం సహజమే కదా. ఒక రాజుగారు తన నగరాన్నింటినీ బహిరంగంగా ప్రదర్శించడం ఎక్కడైనా చూశారా? లేదు కదా. తన భవనంలో రహస్య పరలో అతి జాగ్రత్తగా దాచిపెడతాడు. మా యోగశాస్త్ర రహస్యాలు కూడా మాకు మానవులకి మిగిలి ఉన్న వెలలేని సంపద కిందే లెక్క. ఎవరికైతే ఈ సంపద మీద ఆసక్తి ఉన్నదో వారు ఈ సంపదని అన్వేషించాల్సిందే. అది ఒక్కటే దారి, అదే సరైన దారి కూడా. మా గ్రంథాలన్నింటిలోనూ ఈ విషయం రహస్యంగా ఉంచాలని మరీ మరీ చెప్పబడి ఉంది. మా గురువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు తమ శిష్యుని పరిశీలించి పరీక్షించి అప్పుడు మాత్రమే ముఖ్యమైన ఈ యోగ రహస్యాన్ని అందజేస్తూ ఉంటారు. అన్ని యోగ పద్ధతుల్లోకి మా పద్ధతిలో రహస్యాలు మరీ ఎక్కువ. సాధకుడికే కాక మిగిలిన వారికి కూడా అపాయకరంగా పరిణమించే అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి,
ఏ విధమైన విశేషణ లేకుండా నేను ఈ యోగ శాస్త్రంలోని ప్రాథమిక విషయాలు ఇలా మీకు చెప్పగలనా అంటూ కొన్ని నిమిషాలు ఆలోచించి, మా యోగ సాధనలో మనసుని స్థిరం చేసి శరీరాన్ని దృఢపరిచే కొన్ని ప్రాథమిక అభ్యాసాల గురించి మాత్రం వివరంగా చెప్పగలను అన్నాడు బ్రహ్మ. మా పాశ్చాత్యులకి ఇది చాలా ఆసక్తి కలిగిస్తుంది అన్నాను. శరీరంలో వివిధ అవయవాల శక్తిని పెంచడానికి, రుగ్మతలను తొలగించటానికి చాలా అభ్యాసాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క అభ్యాసంలో ఒక్కొక్క నాడి మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి వివిధ అవయవాల మీద పనిచేయటం వల్ల అవి బాగుపడతాయి. మీరేమైనా మందులు వాడతారా? అవసరమైతే చంద్రోదయ కాలంలో సేకరించిన కొన్ని మూలికలు వాడతాం. అంతే. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి 4 పద్ధతులున్నాయి. మొదటిది సమాధి స్థితి. నాడులను స్వాంతనపరచడానికి ఇది నేర్పుతాము. దీనికి 4 అభ్యాసాలున్నాయి. రెండవది శరీరాన్ని దాచడం. ఆరోగ్యకరమైన జంతువుల సహజ శరీర విన్యాసాలపై అది ఆధారపడి ఉంటుంది. మూడవది శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసే ప్రక్రియ. నాలుగవది శ్వాసక్రియ. శ్వాస మీద నియంత్రణ నేర్పుతాము. ఈ అభ్యాసాలన్నీ వింతగా అనిపించినా చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని ఆసనాలని ప్రత్యక్షంగా చూడాలని నా అభిలాష భ్రమకి వ్యక్తం చేశాను. ఇప్పుడు నేను చూపించబోయే వాటిలో రహస్యాలేమీ లేవు. ముందు సమాధి స్థితిలో మొదలెడదాం. ఈ విషయం మన పిల్లి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఒక పిల్లిని శిష్యుల మధ్య వదిలి విశ్రాంతి స్థితిలో అది ఎట్లా ఉంటుందో గమనించమని మా గురువు గారు చెప్పారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండగాచేటప్పుడు, నిద్రలోకి జారుకునేటప్పుడు, ఎలుక కన్న వద్ద మాట వేసి ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించమని చెప్పారు. తన శరీరంలోని ప్రతి అణువులోని శక్తిని వ్యర్థం కాకుండా ఉంచుకుంటూ విశ్రాంతి తీసుకోవటం ఎలాగో పిల్లికి బాగా తెలుసు. విశ్రాంతి తీసుకోవటం చాలా తేలికైన పనే కదా అని మీరు అనుకోవచ్చు. ఒక కుర్చీలో కూర్చొని కొద్దిసేపు అయినాక ఇటు అటు కదలటం, కాళ్ళు జాచటం, కుర్చీలో నుంచి పైకి లేవకుండా విశ్రాంతి తీసుకుంటున్నట్టు బయటికి కనిపించినా ఆ సమయంలోనూ ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలు మీ మనసును ఆక్రమించుకుంటాయి. అది విశ్రాంతి అనగలమా? మీరు అవిశ్రాంతి స్థితిలోనే ఉన్నారంటానికి అవి సూచనలే కదా. ఈ విధమైన ఆలోచన నాకు ఎప్పుడూ స్ఫురించలేదు అన్నాను. చాలామంది మనుషులకి ఈ విశ్రాంతి స్థితి గురించి తెలియదు, కానీ జంతువులకి ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే జంతువులు స్వభావసిద్ధంగా ప్రకృతి పిలుపును అనుసరించి నడుచుకుంటాయి. కానీ మనుషులు వారి వారి ఆలోచన ప్రకారం నడుచుకుంటారు. వారిలో చాలామందికి తమ మనసులపై ఆధిపత్యం లేకపోవటం వల్ల ఆలోచనలతో వారి నాడులు, శరీరాలు ప్రభావితమవుతాయి. అందువల్ల నిజమైన విశ్రాంతి స్థితి వారి అనుభవంలోకి రాదు. అలా అయితే మనం ఏం చేయాలి? మొట్టమొదట ప్రాచ్య దేశాల్లోని వారిలాగే కూర్చో విధానం నేర్చుకోవాలి. మీ చలి దేశాల్లో కుర్చీలు బాగా ఉపయోగపడవచ్చు, కానీ యోగ సాధన సమయంలో ఉపయోగపడవు. మేము కూర్చునే విధానం చాలా విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా పనిచేశాక శరీరం అంతటికి ఇది విశ్రాంతిని ఇస్తుంది. తర్వాత ఒక చిన్న చాప కానీ దుప్పటి కానీ గోడకి దగ్గరగా వేయాలి. వీపు గోడ కానించి వీలైన సుఖంగా ఆ చాప పైన కూర్చోవాలి. చాపని గది మధ్యలో వేసి కుర్చీకో సోఫాకో వీపు ఆనించి కూడా కూర్చోవచ్చు. తర్వాత కాళ్ళు 2 లోపలి మర్చుకోవాలి. ఇది ఏ విధమైన శ్రమని కలిగించదు. ఈ విధంగా కూర్చొని శరీరాన్ని స్థిరంగా ఉంచి మెల్లిగా శ్వాసిస్తూ ఉండటమే మొదటి అభ్యాసం. ఇప్పుడు మీ ఆలోచనని బాహ్య ప్రపంచంలోని వ్యవహారాలు, బాధల నుంచి మళ్లించి మీ మనస్సుని ఒక అందమైన వస్తువు మీదో, బొమ్మ మీదో, పుష్పం మీదో కేంద్రీకరించండి. నేను నా కుర్చీ వదిలివేసి బ్రహ్మ ఎదురుగా ఆయన చెప్పిన పద్ధతిలో నేల మీద కూర్చున్నాను. మీరు సరిగ్గా చేశారు, కానీ అలవాటు లేకపోవటం వల్ల చాలామంది పాశ్చాత్యులకి ఇది కష్టం అనిపిస్తుంది. మీరు కూడా ఒక సవరణ చేసుకోవాలి. మీ వెన్నెముక వంచకూడదు, నిటారుగా ఉంచాలి. ఇప్పుడు ఇంకో ఆసనం చూపిస్తాను. బ్రహ్మ తన మోకాళ్ళు పైకి జరిపి తన గడ్డం వరకు తెచ్చాడు. 2 చేతులు మోకాలు చుట్టి ముందుకు తెచ్చి గట్టిగా పట్టుకున్నాడు.
చాలాసేపు నిలబడిన తర్వాత ఈ ఆసనం చాలా మంచిది. శరీరం బరువు అంతా విడుదలపైకి తేవాలి. బాగా అలసిపోయినప్పుడు ఈ సాధన చేసి ముఖ్యమైన నాడీ కేంద్రాన్ని సాంత్వనపరచవచ్చు. ఇది చాలా తేలికైందే కదా. విశ్రాంతి స్థితిని నేర్చుకోవటానికి ఏమీ శ్రమ పడక్కర్లేదు. ఈ తేలికైన అభ్యాసాలే అద్భుతమైన గుణాన్ని ఇస్తాయి. ఇప్పుడు నేల మీద వెల్లికిలా పడుకోండి. కాళ్ళు సాచి ఉంచండి. మడమలు బయటికి చూడాలి. చేతులు రెండూ సాచి శరీరానికి రెండు పక్కలా ఉంచాలి. ఇప్పుడు ప్రతి నరానికి విశ్రాంతినివ్వాలి. శరీరం బరువునంతటినీ నేల మీదకి మార్చి కళ్ళు మూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి కాబట్టి మంచం మీద పడుకొని ఈ అభ్యాసం చేయడం కుదరదు. ఒక దుప్పటి నేల మీద వేసుకోవచ్చు. ప్రకృతి శక్తులు పూర్తి విశ్రాంతి కలిగించే ఈ అభ్యాసాన్ని శవాసనం అంటాం. సాధనతో 1 గంట సేపు ఈ విధంగా విశ్రాంతిని పొందవచ్చు. దీనితో కండరాలపై ఒత్తిడి తగ్గి సాంత్వన కలుగుతుంది. మానసిక విశ్రాంతి కంటే ముందు కండరాలకి విశ్రాంతి కావాలి. ఏదో విధంగా కదలకుండా కూర్చోవడం తప్ప మీ ఆసనాలలో ఏమీ కనబడటం లేదు, ఒకంత అనాసక్తితో అన్నారు. ఏమీ కనబడటం లేదా? మీ పాశ్చాత్యులకి చురుగ్గా ఉండడం ఇష్టం, కానీ విశ్రాంతి స్థితిని తిరస్కరించకూడదు కదా. అన్ని యోగాలకి మూలం ఈ విశ్రాంతి స్థితే. ఇది మాకొక్కరికి అవసరం కాదు, మీ పాశ్చాత్య ప్రపంచానికి కూడా చాలా అవసరం. బ్రహ్మ చెప్పిన ఈ విషయం చాలా భావగర్భితమైంది. ఇవాళ ఈ ఆసనాలు చాలు, ఇక నేను వెళ్ళాలి అంటూ బ్రహ్మ లేచాడు. నేను కృతజ్ఞతలు చెప్పి ఈ విషయంలో ఇంకా వివరాలు చెప్పని కోరాను. రేపు ఉదయం నది ఒడ్డున నన్ను కలవచ్చు అంటూ తన శాల్వా కప్పుకొని బ్రహ్మ నిష్క్రమించాడే కానీ ఆయనతో జరిపిన ఆసక్తికరమైన సంభాషణపైనే నా ఆలోచనలు కేంద్రీకృతమైనాయి.